ఓ ఆడతంబే వచ్చేసాం. ఏట గావు కేకలు అయిన దానికి కాందానికి రంకులు వేయడానికి ఇది నీ రిక్షా స్టాండ్ కాదు, ఈ స్టేట్ లోనే రిచెస్ట్ హౌస్. కొంచెం అనిపిస్తుంది. ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది తంబి. రమ్మని సీటి ముక్కిచ్చి ఎందుకు వచ్చానంటావేంటి? నీ వాళ్ళకం చూస్తుంటే ఏ రాత్రి ఆ రాత్రి మర్చిపోయేలా ఉన్నావు. ఆయన నీతో డిస్కస్ ఎందుకు గానీ నాకు ఇయ్యాల్సిన 3 నాకు ఇచ్చే వెళ్ళిపోతా. షటప్. నా దగ్గర ఏది డిమాండ్ అడగకూడదు, అడుక్కోవాలి. నువ్వు కాలేజ్కి వచ్చి అల్లరి చేసినందుకు 10 ఏళ్ళు శిక్ష వేయించగలను. మైండ్ ఇట్. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తావా? మేము తగులుకుంటాం. ఇంటికి రమ్మని పిలిచి తెడ్డేలింగం అని అడ్డంగా కూర్చొని యాదవ కూతలకి 7 కాదు ఏకంగా ఊరేసేయాలి. ఈ కూతరేవో కాలేజీలో కూర్చుని వస్తుంది, అప్పుడు చూపించావని నా వ్యవహారం. అక్కడే మాట్లాడితే నాకు నీలాంటి రిక్షా తొక్కే లేబర్ కి తేడా ఏమిటి? జాకి పగిలిపోద్దామనుకున్నావా ఏంటి? లేబరోడు తెగ నిలుగుతున్నావు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు, నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకటో తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్ కి నీలాంటి వాళ్ళతో మాట్లాడేంటి? అవసరం రావు కాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3,000 ఏంటి, 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది. ఇవ్వద్రా? అమ్మ నా జాకి, అప్పుడెప్పుడో తెల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కాసుకోండి నా వాస్కోడి గామా, మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు, మీరు ఏకంగా భోజనం చేతురు. కానీ చెప్పండి, నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? రక్తం రాలేదేంట్రా? మరి కట్టేమైందిరా? మెయిల్ టైం అయిపోయింది. ఇక వెజిటేరియన్ దెబ్బ చాలు. నాన్ వెజిటేరియన్ ఇస్తాను, కాసుకోండిరా. చూసావుగా మన పవర్. అది మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3,000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిక్షా స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా 3 నా చేతులు పెట్టేసావనుకో, సెల్లు లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తంబి. అరే ఎస్ఐ గారు, గోలీ సోడ పట్టండి రా. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొకడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశం ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూ ప్రపంచంలో నిలబడడానికి చోటే ఉండదు. నేను గెలిచాను. నేనే గెలిచాను. సార్ ఏమిటి సార్, ఏమైంది? ఎట్లా వస్తున్నారు? చంపేశాను. ఆ జగన్నాథం గారిని చంపేశాను. ఇక నాకు ఆ పొజిషన్ లేదు. సోలో యునానిమస్ విన్నర్. జగన్నాథాన్ని చంపేశారా? సద్దాం హుస్సేన్ చంపలా? మీరు జగన్నాథం గారిని చంపింది కల్లోనా? సార్ ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించేశారు కదా, ఇంకా మీకెందుకు సార్ ఈ పాలిటిక్స్? కావాలిరా,
మల్టీ మిలియనీర్ అయిన మనం ప్రశాంతంగా బ్రతకాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎంపీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా ముందే చెప్పి చేస్తారా? అటువంటి ఫెసిలిటీస్ పాలిటిక్స్ లో చాలా ఉన్నాయి. అందుకే నాకు పొలిటికల్ పవర్ కావాలి. నేను మినిస్టర్ కావాలి. చూడండి, మీరు ఇలా చంపేస్తాను పొడి చేస్తాను అని అరవడం వల్ల బీపీ షుగరు వస్తాయేమో కానీ అధికారం మాత్రం రాదు. అధికారం కావాలంటే అరుపులు కాదు కావాల్సింది. శత్రువైనా మిత్రువైనా పిచ్చివాడైనా లుచ్చాగాడైనా వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బాబు ఓట్లు బాబు ఓట్లు అని అడుక్కోవాల్సింది. పైగా వినగానే కళ్ళు తిరిగిపోయే ఒక మహత్తర పథకాన్ని మనం ప్రకటించాలి. ఏంటో చెప్పు. ఏముందండి, ఇప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది కదా, తాగుబోతులందరికీ ఉచిత పర్మిట్ల పంపిణీ పథకం అని ప్రకటిస్తే సరే. రూల్స్ ఒప్పుకుంటాయా? చేస్తాము అని చెప్పడమే రాజకీయం, చేయటం కాదు. అయినా మీరు చెప్పింది ఎప్పుడు చేశారు కనుక బాగా చెప్పావు. సెకండ్ కమ్ టు ద పాయింట్. ఈ పథకాలతో పాటు మనం ఎన్నికల్లో గెలవాలంటే లేబర్ ఓట్లు చాలా ముఖ్యం. ఈ ఊళ్ళో లేబర్ కి రిక్షా యూనియన్ లీడర్ రాజా అంటే చెప్పలేనంత గౌరవం ఇష్టం. అయితే వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి. సారీ అండి, మీ అమ్మాయి గారి పుణ్యమా అంటూ మీ ఇద్దరి కనెక్షన్లు టెన్షన్ లో పడ్డాయండి. అంటే మీ అమ్మాయి గారు రాజాతో గొడవ పడ్డారండి. పైగా కోర్టులో కేసు కూడా వేశారండి. అలాగా? రాణి, రాణి ఇక్కడెక్కడ ఉందండి? కోర్టులో ఉంది. జబ్బ జరపు ఝాన్సీ రాణి, జబ్బ జరపు ఝాన్సీ రాణి. ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. Shut up. హలో, ఎక్స్క్యూజ్ మీ. ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా, మార్చుకో. గుడ్. ఏమండోయ్, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. రేపు పొద్దున పెళ్ళైంది అనుకోండి, మూడే కలమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు, ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయావండి. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి? ఇదిగో, రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి? తను మాత్రం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది. దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూతామో అట్లా చూస్తూ కూర్చునే తప్ప సేవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్ గా చెప్తాను. సాట్ ఎడ్యుకేటెడ్ గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగో, పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్దామనుకున్నావు. తప్పుకో. వందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికీ అర్థమయ్యేది కాదు. మనసులో మాట. ఏం పెళ్ళి నేను ఉన్నాను. కమన్ కమన్, రమ్మరా, కూర్చో. మై డాటర్ రాణి. ఓన్. రాత్రి జరిగిందంతా మర్చిపో అమ్మా. ఏదైనా ఉంటే కట్నం నేట్లో మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం. రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏంటి మర్చిపోయేది? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. మీరాగండి అంకుల్, తనతో మాట్లాడాల్సింది కట్టుకోబోయే నేను. ఇంత అందం డబ్బు ఉన్న నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి రిక్షావాడితో గడిపావని వదులుకుంటే నా అమెరికా చదువుకి అర్థమేముంది? వాట్ ఇస్ దిస్? షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బు ఉంటే నేను ఎలాంటిదైనా పర్వాలేదా నీకు? రే, నీలాంటి వాడిని భర్త అనరా, బ్రోకర్ అంటారు. పోరా. Get out. Get out, I say. పడండి. అమెరికాలో చదువుకున్నాడట. ఏంటమ్మా, వాట్ ఇస్ దిస్? ఏమిటి ముడితనం? ఇలా అల్లరైతే నలుగురిలో నీ బ్రతుకు ఏమవుతుంది? నేను నలుగురు కోసం బ్రతికేదాన్ని కాదు, నా కోసం బ్రతికేదాన్ని. రాత్రంతా ఇద్దరు అడవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు పెట్టలేదంటే నిజంగా వాడు ఏదో చేసే ఉంటాడనే నా అనుమానం.
అంతేనంటావా? అనుమానం ఎందుకే? కాలం వస్తే తీయించుకుంటారు. అవునే, డబ్బున్నవాళ్ళు కదా, మాఫీ చేసుకుంటారు. చూడమ్మా, ఎంతమంది నోళ్లు మోయించగలం, ఎంతమందితో గొడవ పెట్టుకోగలం? ఒక పని చేయి, 1 సంవత్సరం పాటు నువ్వు అమెరికాకి వెళ్ళిపో. లేకపోతే ఈ గొడవే నా ఎలక్షన్కి సమస్య ఎలా ఉంది. ఇదిగో ఫ్లైట్ టికెట్. తండ్రి స్వార్థానికి కూతురు కూడా అడ్డైపోతే అడవి నుంచి నన్నుగా తీసుకొచ్చిన అతను నిజంగా మనసున్న మనిషి. డాడీ, మీ రాజకీయాలు మీరు చూసుకోండి కానీ నా బ్రతుకు రాజకీయం చేయకండి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా రాజాకి త్వరలో పెళ్ళయ్యేలా చూడు. ఎవరో కొత్త ఎండోమెంట్ ఆఫీసర్ గారు వచ్చారంట. ఆయన పూజ అయ్యేదాకా లోపలికి ఎవరిని వదలరంట. ఆహా, మీరు ఇక్కడ ఎన్నాళ్ళైందమ్మా మిమ్మల్ని చూసి? బాగున్నారా? మీ వంశం పెట్టిన భిక్షే కదమ్మా. ఆ రోజు ఆయన చేసిన ఉపకారం వల్లే కదమ్మా ఈ రోజు నేను ఇంత ఆఫీసర్ని కాగలిగాను. అమ్మా, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? ఎక్కడున్నారమ్మా ఇంతకాలం? ఇక్కడే ఉన్నావా? ఏంట్రా రాత్రంతా ఇంటికి రాలేదు? ఓ లగ్గాల సీజన్, ఒకటే బాడుగులు. ఇదిగో ఈ 200 ఇంటి అద్దెకిను, ఈ 5 స్వామి ఉండే పడేసాయి. మరి నేను వస్తాను. అమ్మా, అతను నా మనవడు. మనవడు? మీ మనవడా? వస్తానండి. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఏంటమ్మా ఉన్నంటి బిడ్డలా ఉన్నావు, ఇలా అడుక్కుంటున్నావేంటి? అందరూ డబ్బులు అడుక్కుంటారండి, కానీ నేను ప్రేమించిన వాడి కోసం అడుక్కుంటున్నాను. అయ్యో, ప్రేమించిన వాడి కోసం అడుక్కోవడం ఏంటమ్మా? అవునమ్మా, నేను ఒక అతన్ని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించడం లేదు. అతను నన్ను ప్రేమించే వరకు గుళ్ళ ముందు అడుక్కుంటానని మొక్కుకున్నాను. అయ్యయ్యో, అయ్యనింటి బిడ్డని, అందమైన అమ్మాయిని అడుక్కునేలా చేసిన ఆ పొగరబోత ఎవరమ్మా? నన్ను తీసుకెళ్ళి ఆడి దగ్గరికి 4 తన్ని ఒప్పిస్తాను. అతని దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదండి. ఆ, అతను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ. మీరు ఒప్పిస్తే చాలు. మా ఇంటికా? అవునండి, నేను ప్రేమించింది ఆ. మీ మనవడు రాజాని. ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో అయ్యయ్యో, అబ్బా, వీళ్ళిద్దరూ కలిస్తే ఆకాశం ఇంద్రధనుసులా ఉంటారు. రేయ్, ఒప్పుకోవు? నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసురా.